హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వియ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళ జరిగేటప్పుడు అమ్మవారికి అయితే మేము పోతులు అయితే పెట్టుకుంటున్నాము. దానికోసం అయితే ఫిబ్రవరి 6th ఫ్రైడే రోజే వంటాయన రాసిన సరుకులు అవన్నీ అయితే మా బావ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే వియ్యూరు మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఒక 2 days ముందరగానే సరుకులు అవి తీసుకొచ్చేసి ఒక రూమ్లో అయితే పెట్టేసుకున్నాము. ఆ రోజే టెంట్ వాళ్ళు కూడా టెంట్లు అయితే వేశారు. ఎందుకంటే సాటర్డే రోజు సుడిబండి అనమాట, గుడి దగ్గర వేయాల్సినవి ఉన్నాయి, మీకు సాటర్డే వేయడం కుదరదని చెప్పి ఫ్రైడే రోజు టెంట్ అయితే వేశారనమాట. ఆ రోజే మాకు పెద్ద బావ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. బావ వాళ్ళు మేము కలిపి అయితే వీరమ్మ తల్లికి పోతులు పెట్టుకున్నాం. ఈవినింగ్ 5:30 కల్లా అక్క బావ పిల్లలు అయితే వచ్చేసారు. రాగానే పిల్లలు నలుగురు అయితే చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడి నుంచి అయితే ఫిబ్రవరి 7th సాటర్డే రోజు అనమాట. మార్నింగ్ అయితే బావ వాళ్ళిద్దరైతే లేచి మేము ఆల్రెడీ ముందరగానే ఒక 2 గొర్రెపోతులను అయితే తీసుకున్నాము, కానీ వాళ్ళ దగ్గరే ఉంచి ఈ రోజు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఈ రోజే కదా ఊరేగింపు అని చెప్పి ఇంకా మార్నింగే బావ వాళ్ళు ఇద్దరైతే వెళ్ళి ఫస్ట్ ఒక గొర్రెపోతుని అయితే తీసుకొచ్చి ఇంకా తాడుతో అయితే కట్టేశారు. పిల్లలు అయితే వాటిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దగ్గరగా చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత అయితే మళ్ళీ బైక్ మీద అయితే వెళ్ళి ఇంకొక గొర్రెపోతును కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మొత్తం 2 గొర్రెపోతులను అయితే పెట్టుకుంటున్నాం అనమాట వీరమ్మ తల్లికి అయితే. ఇంకా మేమైతే వాటికి కాపలాగా బయటే కూర్చున్నాము. వాళ్ళు ఇంకొకటి తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి నేనైతే ముందల రోజే కోనవి పెట్టుకున్నాము. పిల్లలు మేము చాలా బాగా అయితే పండింది. ఇంకా బావ వాళ్ళు అయితే వస్తున్నారనమాట. ఇంకో గొర్రెపోతుని కూడా తీసుకొని వాళ్ళు వచ్చేదాకా మేమైతే బయటే కూర్చొని కాపలా కాస్తూ ఉన్నాము. అదొక్కటే ఉంది కదా, ఓ తెగ అరుస్తూనే ఉంది. అంటే అంతకు ముందు వరకు అన్నిటితో కలిసి ఉండి ఒకేసారి సపరేట్గా ఉండేసరికి బాగా అరుస్తున్నాయి అనమాట. ఇక మేమైతే ఇంట్లోకి వచ్చేసి బ్రష్లు అవి చేసుకుని ఫస్ట్ పిల్లలకి టిఫిన్ పెట్టేసి తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. తర్వాత అయితే బావ వాళ్ళిద్దరూ అలాగే మావయ్య అయితే గొర్రెపోతులను అయితే కడుగుతున్నారనమాట. ఒక 2 తాళ్ళు అయితే కొనుక్కొచ్చారు. వాళ్ళు తాడులు ఏమీ ఇవ్వలేదు. ఇంకా తాళ్ళు అవి కట్టేసి పైప్తో వాటర్ పెట్టేసి గొర్రెపోతులు రెండింటిని అయితే మంచిగా అయితే కడిగేశారు బావ వాళ్ళిద్దరు అయితే. అవి వాటర్ పట్టంగానే ఓ ఇదిలిస్తున్నాయి అనమాట. ఆ వాటర్ వచ్చి మేము నుంచుని చూస్తున్నా ఉన్న వాళ్ళ మీద దాకా అయితే పడుతున్నాయి. పిల్లలందరూ అయితే స్నానాలు అవి చేశారు. మా చిన్న ఆయనకైతే ఇట్లాంటివి చేయడం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్. ఆయన తప్ప మిగతా ముగ్గురు అయితే చేసేసారనమాట స్నానాలు. ఇంకా మా ఇంటి పక్కనంతా చేలు పొలాలే ఉంటాయి. ఒక చెట్టు దగ్గర నీడ ఉందనమాట. అక్కడ 2 గొర్రెపోతులు అయితే కట్టేశారు. ఇంకా తడంతా ఆరిపోయేదాకా అయితే అక్కడే ఉంచేసాము. పిల్లలైతే చక్కగా స్నానాలు అవి చేసి ఇంకా చక్కగా ఆడుకుంటున్నారనమాట. ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఒక చోట అయితే ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత అయితే నేను అక్క కూడా స్నానం అవి చేసుకుని రెడీ అయ్యి ఇప్పుడు ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఎందుకంటే కొన్ని పూజ సామాన్లు తీసుకురావాల్సినవి ఉన్నాయి అన్నమాట. బాగా ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నాము. ఫస్ట్ అయితే బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్ళిపోయి అమ్మవారికి ఎరుపు అలాగే పచ్చ గాజులు అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి పక్కనే అనమాట. ఇప్పుడు కిరాణా షాప్లో అమ్మవారికి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం అలాగే కొబ్బరికాయలు గులాము ఇవన్నీ అయితే తీసుకుని తర్వాత బట్టలు తీసుకోవడానికి DBRలోకి అయితే వెళ్ళిపోయాము. వియ్యూరులోనే ఉండిద్ది. అక్కడైతే శారీస్ అయితే చూస్తున్నాము. అమ్మవారికి అయితే కాటన్ శారీ రెడ్ కానీ గ్రీన్లో కానీ చూస్తున్నాము. శారీ తీసుకుని అలాగే చింతయ్య స్వామికి అయితే పంచా టవల్ కూడా తీసుకున్నాము. ఇంకా బావ అయితే బిల్లింగ్ అయితే వేయిస్తున్నారు. ఇంకా కౌంటర్ దగ్గర నుంచి అక్క నేను ఫోటో వీడియో తీసుకుని ఇంటికైతే వచ్చేసాక రాగాలను అయితే ఇప్పుడు గులాం అయితే మిక్స్ చేస్తున్నాము. అచ్చంగా గులాం అయితే కలర్ బాగుంటుందని చెప్పి అందులో బియ్యం పిండి అయితే వేసుకొని మంచిగా గులాం అయితే మిక్స్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాము. అప్పటికి ఆఫ్టర్నూన్ 1 అలా అవుతుంది. ఇక నేను మా ఆడబిడ్డ అయితే కూర్చుని అలా కొంచెంసేపు మాటలు అయితే చెప్పుకుంటున్నాము. మా హస్బెండ్ వాళ్ళ చిన్న బాబాయ్ అయితే పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. 11 kgs అంట పుచ్చకాయ. ఎంత తీయగా టేస్టీగా ఉందో. మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ ఒకటే తిన్నాము. ఉపవాసం అయితే ఉండాలని చెప్పారు. ఇక అందుకనే వాటర్ మిలాన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అందరం అయితే కూర్చొని. ఈలోపు అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. తర్వాత అమ్మమ్మ అలాగే మా అత్త వాళ్ళ అమ్మాయి వీళ్ళు కూడా అయితే వచ్చారనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ చుట్టాలతో ఉండేసరికి ఇంక ఈవినింగ్ టైం అయితే 6 అవుతుంది. తలస్నానం చేసి వచ్చి అమ్మవారి కోసం అయితే నేను పాలైతే పొంగిస్తున్నాను. ఫస్ట్ నేను అక్క కలిసి పాలైతే పొంగుతున్నాయి. నైవేద్యం ప్రిపేర్ అయ్యేలోపు పూజ సామాన్ల దగ్గర కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని పూజ గదంతా చామంతి పూలతో అయితే అలంకరించేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. పాలైతే పొంగిపోయినాయి కదా. అక్క వాళ్ళు పూజ చేసిన తర్వాత నేను మా బావ కూడా పూజ చేసుకున్నాము. వీడియోస్ తీయడానికి ఏమీ కుదరలేదు, చుట్టాలైతే ఉన్నారు కదా. ఇంక అందువల్ల పెద్దగా వీడియోలు అవి ఏం తీయలేదు. డప్పులను కూడా పెట్టాము. ఫస్ట్ వద్దనుకున్నాము కానీ అనుకోకుండా గుడి దగ్గర ఉంటారనమాట. వియ్యూరు వీరమ్మ తల్లి 15 రోజులు తిరునాళ్ళు జరిగేటప్పుడు డప్పులు అక్కడికి వెళ్ళి బావాళ్ళు మాట్లాడుకొచ్చారంట. ఒక 3 అయితే వచ్చారు డప్పులు కొట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత గొర్రెపోతుల్ని
ఇంట్లోకైతే తీసుకొచ్చి వాటిలికి పూలదండలు, అలాగే మెడలో కూడా కట్టాల్సినవి ఉంటాయన్నమాట. ఒడిగంటి బియ్యం అలా అవన్నీ కూడా కట్టేసేసి ఇంకా ఇంట్లో నుంచి అయితే సంబరం అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఇంట్లోనే చాలాసేపు అయితే ఉంచి కాసేపు డప్పులు కొట్టారు. అమ్మవారికి సాంబ్రాణి పొగ ఇష్టం కదా, బాగా సాంబ్రాణి పొగ అవంతా వేసుకొని ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే బయటకైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక నేను అక్క అయితే బయట ఉన్నాము అనమాట. ఈ వీడియోస్ అన్నీ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే తీశారు. ఎందుకంటే నీళ్ళైతే వారబోయాలని చెప్పారు అక్క నేను. ఇంకా మేమైతే బిందెల్లో నీళ్ళు అవి పట్టుకొని రెడీగా ఉన్నామన్నమాట. నీళ్ళు వారబోయడానికి బిందెలో పసుపు, కుంకుమ, వాటరు అలాగే వేపాకులు వేసుకొని నుంచున్నాము నీళ్ళు వారబోయడానికి. నీళ్ళైతే వారపోసుకొని ఇప్పుడు సంబరం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడే గులాం కొట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. గులాంతో అయితే ఫుల్గా ముంచేశారు. పెద్దగా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఎవరు తీసేవాళ్ళు లేరు, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఇక్కడి నుంచి అయితే వీరమ్మ తల్లి టెంపుల్ దాకా అయితే మేము నడుచుకుంటానే వెళ్ళాలన్నమాట. సంబరంతో పాటు అయితే పూతులు అయితే అసలు మధ్య మధ్యలో నడవని కూడా నడవట్లేదు. వాళ్ళని నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళేసరికి మాకైతే టెంపుల్ దగ్గరికి ఒక 2 అవర్స్ అయితే పట్టింది. మేము పూతుల్ని పెట్టుకున్న రోజు సాటర్డే కదా, ఆ రోజే సుడిబండి అనమాట. వియ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. సుడిబండి బాగా ఫేమస్ అనమాట. అది కూడా ఆ రోజైతే జరిగింది. అలాగే మేము అక్కడ చేసుకున్నవన్నీ అందరం తల ఒకటి అయితే పట్టుకొని వెళ్తున్నాము. ఒక తాతగారు అయితే మంచిగా డ్యాన్సులు అవి వేసుకుంటూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అనమాట ఇలా సంబరం చూడడం. అది కూడా మేము మా ఇంట్లో నుంచి చేసుకుని వెళ్ళడం కూడా ఎప్పటిదో మొక్కు. మా బావాళ్ళు ఇద్దరు పెళ్లి కాకముందు అనుకున్నారంట ఇలా చేసుకోవాలని, కానీ అదైతే ఇప్పటికైతే కుదిరింది. అలా మేమైతే ఇప్పుడు దగ్గరగా టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. నడుచుకుంటూ వెళ్ళే దారిలో గంగానమ్మ తల్లి గుడి అయితే ఉండిద్ది. అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారనమాట. అక్కడి నుంచి వచ్చేలోపు అయితే మా అమ్మమ్మ అలాగే మా చుట్టాలు ఉన్నారు కదా, అందరూ అయితే మంచిగా డ్యాన్స్లు అవి వేశారు. ఎంతమంది ఉన్నాము మొత్తం ఒక 30 మెంబర్స్ దాకా అయితే సంబరం వెనకాల అయితే వెళ్ళాము. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ రోజే సుడిబండి కదా, అదిగోండి మీరు కూడా దండం పెట్టేసుకోండి సుడిబండికి అయితే. ఇంకా సుడిబండి చుట్టూ కూడా ఒక 3 రౌండ్లు అయితే వేసుకుని మేము ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయి దర్శనం అవి చేసుకున్నాము. చాలా క్యూ ఉంది. వీడియోస్ అయితే ఏమీ తెలియదు, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఫుల్గా గులాం కొట్టేసుకున్నాం కదా, ఇంటికి వచ్చి స్నానాలు చేసి పడుకునేసరికి 1 అలా అయింది. చూసారు కదా ఎక్కడ వాళ్ళు అక్కడైతే పడుకొని పోయారు. ఇక్కడి నుంచి అయితే February 8 సండే రోజు అనమాట. మార్నింగ్ అయితే లెగవలేదు, మటన్ కొట్టే వాళ్ళు వచ్చారని చెప్పి లేసినప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. మటన్ అయితే రాత్రి 1 అలా వచ్చేసి మటన్ అవి కొట్టిచ్చేసారనమాట. మా బావ వాళ్ళు అయితే నిద్ర కూడా లేదు, వాళ్ళకి మటన్ కొట్టేసి ఒక బౌల్స్లో వేశారు. ఇక వంట వాళ్ళు అయితే వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేము మైసూర్ బోండా అయితే చేయడామని చెప్పామన్నమాట. ఇంకా ఆయన అయితే మైసూర్ బోండా అయితే వేస్తున్నారు వంట. ఆయన అయితే అందులోకి అయితే అల్లపు చట్నీ అలాగే కొబ్బరి చట్నీ కూడా అయితే చేయమని చెప్పాము. ఇంకా అవైతే చేశారు. టిఫిన్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా అందరం అయితే మంచిగా టిఫిన్ అయితే తింటున్నాము. మైసూర్ బోండా కదా చల్లారిపోతే బాగోని చెప్పి ఇంక అందరం తినేసాము. అమ్మ వాళ్ళు అలాగే మా చిన్నత్త చిన్నమామయ్య వాళ్ళు కూడా వచ్చారు. టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట వాళ్ళు అయితే తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే పిల్లలకి స్నానం చేయించి రెడీ చేశాను. మా బావ వాళ్ళ పాప కూడా స్నానం చేసి రెడీ అయిపోయింది. మా డాడీతో అయితే ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నారు, షాప్కి తీసుకెళ్ళమని ఏడుస్తున్నారు. ఈలోపు అయితే నేను అక్క కూడా రెడీ అయిపోయి వంట వాళ్ళు ఏమేమి వంటలు చేశారనేది వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ నేను చూపించేది అయితే మటన్ కర్రీ అనమాట. మటన్ గ్రేవీ అయితే వండారు. అలాగే వైట్ రైస్, బిర్యానీ, రసం, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే స్వీట్ కింద అయితే బ్రెడ్ హలావు, అలాగే బజ్జీ అయితే చేశారు. అలా వంటలు ఏమేమి చేశారు అలా నేను అక్క కలిసి వీడియోస్ అవి తీసుకున్నాక నేను ఇంకా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఈ శారీ అయితే మీకు తెలుసు కదా, మా వదిన వాళ్ళ ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నాను. మళ్ళీ అక్క నేను ఇప్పుడు ట్విన్నింగ్ లాగా అయితే మళ్ళీ కట్టుకున్నాం అనమాట. వంట వాళ్ళు అయితే ఇదిగోండి ఇంకా వంట కంప్లీట్ అవ్వలేదు. బజ్జీలు అయితే వేడివేడిగా తినే టైంలో వేస్తున్నారనమాట, పచ్చిమిరకాయల బజ్జీలు. నేనైతే ఈలోపు మా పెద్ద మావయ్య మా చిన్న మావయ్య వాళ్ళతో వీడియో అయితే దిగుతున్నారు. మా పెద్ద మావయ్య కూడా ఉన్నారనమాట, సంక్రాంతికి వచ్చారు, ఆర్మీలో వర్క్ చేస్తారు. ఇక ఇక్కడే ఉన్నారని చెప్పి ఈసారి మా మావయ్య కూడా వచ్చారు. ఈమైతే నా పక్కన ఉన్నవి మా పెద్దత్త, మా మమ్మీ, మా చిన్నత్త, మా చిన్న మావయ్య, ఇదిగోండి పిల్లలందరూ ఉన్నారు. తర్వాత అయితే నేను మా తోడికోడలు మా ఆడబిడ్డతో కూడా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలిద్దరు ఫంక్షన్ అప్పుడే మేము అక్క ఈ శారీ కొనుక్కున్నాము. ఇప్పుడు మళ్ళీ ట్విన్నింగ్ అయితే చేసాము. తర్వాత మా బావతో కూడా వీడియో తీసుకున్నాను. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళైతే వాళ్ళతో కూడా వీడియో తీసుకున్నాను. ఇప్పుడైతే వాళ్ళు క్యాటరింగ్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళ నలుగురు అయితే ఇప్పుడు అందరికీ భోజనాలు అవి వడ్డిస్తారు. ఏమేమి చేశారనేది అన్నీ ఒక టేబుల్ మీద
కూడా పెట్టుకున్నారు. స్వీటు, గోంగూర బోటి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, అలాగే రసము, అలాగే బజ్జీ కూడా అయితే చేశారు. బజ్జీ మిరపకాయలు అమ్మమ్మ అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం మేము ఒక 200 మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించామన్నమాట. ఇంకా లంచ్ టైం అయింది కదా, ఇంక అందరూ ఫుడ్ అవి తింటున్నారు. ఈయనైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్న బాబాయ్ గారు, వాళ్ళ పిల్లలు, ఇంకొక బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ అయితే కలిసి కూర్చొని ఇంకా భోజనాలు అయితే తింటున్నారు. మా పాప అలాగే మా తోడికోడలు వాళ్ళ పాప ఇద్దరు అయితే కూర్చొని భోజనం అయితే తింటున్నారు. ఇంకొక సైడ్ అయితే పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అత్త వాళ్ళు, పిల్లలు, అలాగే మా మమ్మీ, మా చిన్నాయన కూడా కూర్చొని భోజనం అవి చేస్తున్నారు. అందరూ తినేసాక లాస్ట్‌లో అయితే పెద్ద బావ, అక్క, నేను, మా బావ అయితే లాస్ట్‌లో తింటున్నాము. అలాగే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే వాళ్ళు క్యాటరింగ్ అయితే చేశారు కదా! ఫుడ్ అయితే మాత్రం టేస్టీగా చాలా బాగా అయితే చేశారు. ఈ ఫుడ్ అతనైతే మేము అంతకుముందు కూడా చేయించుకున్నాము. చుట్టాలని ఎవరిని పెద్దగా వీడియో తీయలేదు. అందరూ కొద్దిగా షై అయితే ఫీల్ అవుతున్నారు. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.